జీహెచ్ఎంసీలో డివిజన్ల విభజన అశాస్త్రీయంగా అసంబద్ధంగా ఉందంటూ నగర ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీల నేతలు నిరసనగళం వినిపించారు. డీలిమిటేషన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వార్డుల డీలిమిటేషన్ జీహెచ్ఎంసీలో పొలిటికల్ రచ్చ రేపింది. 150 డివిజన్లను అశాస్త్రీయంగా 300కి పెంచారంటూ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ని వేరువేరుగా కలిసి ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్ని పునఃపరిశీలించాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే ఈ విభజన చేశారన్నారు. ఆమె బాధ్యత ఉండే మాకు నోటీస్కు తీసుకురావాల్సింది. ఆమె తేలేదు కాబట్టి అందరు కార్పొరేటర్స్కి ఒక ఆవేదన గురయ్యారు. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప ఇది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదు. డివిజన్ల విభజనలో అనేక లోపాలున్నాయన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. సరిహద్దులు తెలియకుండా అధికారులు విభజన చేశారన్నారు. ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టాం. అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనలో కుట్ర దాగుందన్నారు బీఆర్ఎస్ నేతలు. మీ అడ్మినిస్ట్రేషన్ లోపల ఈ 300 డివిజన్లకు సరిపడేటువంటి స్టాఫ్ ఉన్నదా అది చూసుకుండ్రా. అది కదా హరిబరిగా ఏదో 300 డివిజన్ అనౌన్స్ చేస్తా కాదు కదా. కీసర ముంచి జిహెచ్ఎంసీలో కలిపిరు. ఇంకా రైతులు ఉన్నారు, పెంకటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరా. ఆడ ఫైనాన్షియల్ సిటీలనేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 పోతుంది. దానికి దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? గుడ్ గవర్నెన్స్ లో కూర్చొని వాళ్ళ కాళ్ళు గూగుల్ మ్యాప్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వీడు ఉంటే వీడు ఓటు మనే కావు, ఈ ఓటు అది కాదు అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా డిసైడ్ చేసుకొని ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ చేసి వాటిని డిసైడ్ చేస్తే ఎట్లయితుంది? హౌ ఇస్ దిస్ కాల్డ్ as డెమోక్రసీ? ఇది స్థానిక సంస్థల స్ఫూర్తికి 73-74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి వ్యతిరేకం. ఎంఐఎంకి మేలు చేసేందుకే పాత బస్తీ డివిజన్లు పెంచారని మండిపడ్డారు బీజేపీ కార్పొరేటర్లు. ఓన్లీ 21 డివిజన్ 22 డివిజన్లు ఎంఐఏకు దారదత్తం చేశారు. ఈరోజు 150 డివిజన్లలో 50 వాళ్ళు గెలుస్తున్నారు. రేపు 300 డివిజన్లలో 100 వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ కనసన్నాలు చేయడానికి ఈ బీఆర్ఎస్ అట్నే చేశారు, ఈ కాంగ్రెస్ అట్నే చేస్తారు. నగరంలో ఉన్నటువంటి ప్రజల ట్యాక్సులు కూడా అన్నీ కూడా ఎంఐఎం ప్రాంతానికే పోతున్నాయి. కేవలం 25,000 ఓట్లున్న ఆదిపట్ల మున్సిపాలిటీని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా 2 డివిజన్లుగా చేసుకున్నారు. 135,000 ఓట్లున్న బడంపేట కార్పొరేషన్ 3 డివిజన్లు చేశారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటని చెప్పి మేము ఆల్ పార్టీస్ అందరం కలిపి కూడా ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డీలిమిటేషన్ ని నిరసిస్తూ అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్, జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.